శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మార్చి 3వ తారీఖు గ్రహణం అంటున్నారు కదా, ఏ టైంకి గ్రహణము? చాలా సంతోషం. 2వ తారీఖు రోజు కామదహనం చేయండి. మార్చి 2వ తారీఖు రోజు కామపని కాలుస్తా అంటారు మోటుగా. పల్లెటూళ్ళలో కాముని కాలుస్తారంటారు కదా. 2వ తారీఖు రోజు సాయంత్రం కామదహనం చేయండి. 3వ తారీఖు రోజు అనగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు గ్రహణం వీడిపోతుంది. కాబట్టి 3వ తారీఖు రోజు ఎవరు కూడా రంగవల్లులు ఆడుకోవద్దు, కలర్లు చిమ్ముకోవద్దు, కలర్లు ఆడొద్దు. 4వ తారీఖు రోజు పొద్దున్నే హోలీ పండగను జరుపుకోవచ్చు. 3వ తారీఖు ఏంటంటే గ్రహణం యొక్క ఛాయ 9 గంటల 9 నిమిషాల ముందుకే ప్రారంభం అవుతుంది. వీడిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ టైం గ్రహణం యొక్క మోక్షకాలం పుణ్యకాలం ఉంటుంది. అందుకే 3వ తారీఖు ఏమీ చేయొద్దు, న్యూట్రల్, దాన్ని వదిలేద్దాం, ఈశ్వరునికే వదిలేద్దాం. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం వరకు ఏదైనా తినాల్సింది తిని అలా ప్రశాంతంగా ఉండవచ్చు. 3 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళు ఫ్రీగా ఎక్కడో ఒక చోట గదిలో రిలాక్స్ అయ్యి తదుపరి ఎవరైనా గ్రహణ స్నానాన్ని గనక ఆచరించాల్సి ఉంటే ఆచరించవచ్చు. లేదా మరుసటి రోజు పొద్దున్నే స్నానం ఆచరించుకొని యథాతథంగా మీ పనులు మీరు చేసుకోవచ్చు, అంతే. యజ్ఞోపవీత విసర్జనము, జంధ్యం విసర్జించి నూతన జంధ్యం ధరించుకోవడం అనున్నది సాంప్రదాయకంగా వాళ్ళ పద్ధతులకు అనుసారంగా వాళ్ళు ధరిస్తారు. ఎవరు వారికి గాయత్రి ధారణ చేసి ఉంటారో వాళ్ళు నియమాలు చెప్పే ఉంటారు. గ్రహణం పట్టు స్నానం, విడుపు స్నానం, మధ్యలో ఆచరించవలసినటువంటి అనుష్ఠాన విధి, ఉపాసన క్రమం, పూజలు, ఎటువంటి జపతపాదులు చేయాలన్న పద్ధతి వాళ్ళ గురువులు చెప్పి ఉంటారు. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. మనం ఈ విధంగా చెప్పాల్సి వస్తే మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజన్లో పడతారు. సామాన్యముగా అందరికీ 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 2వ తారీఖు సాయంత్రం కామదహనం చేసుకోవడం, కామపని, కాముని కాల్చుకోవడం. 3వ తారీఖు ఏ విధానాన్ని కూడా ఆచరించవలదు, కేవలం గ్రహణం యొక్క ప్రభావం, గ్రహణ దోషం ఆవరిస్తుంది కాబట్టి. 4వ తారీఖు రంగులాడుకోవాలి. ఇదే అందరికి కావాల్సింది. గ్రహణాలకు అన్నిటికీ ప్రత్యేకతలు ఉంటాయి, ఇది ఒక్క గ్రహణం కాదు. ఆశీర్వాదం.